కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
జిల్లాలో 4 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలను ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 4 మున్సిపాలిటీల పరిధిలో సుమారు 2400 వీధి కుక్కలను గుర్తించగా వాటిలో 45 రోజుల్లో 590 వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని చెప్పారు. మిగిలిన వాటికి రోజువారీ 50 కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలు చేయించి ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు. గ్రౌండ్ వాటర్, బోర్వెల్స్, వాటర్ ట్యాంకులు, గోదావరి, కృష్ణా కెనాల్, తమ్మిలేరుకు సంబంధించి త్రాగునీటి వనరుల్లో నీటి లభ్యతను గుర్తించి త్రాగునీటి పరీక్షల నిర్వహణ, క్లోరినేషన్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని, అందుకు అనుగుణంగా మున్సిపాలిటీల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వర్మీ కంపోస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై దిశానిర్దేశం చేశారు. చంటి పిల్లల ఆధార్ నమోదు, మిస్సింగ్ ఎంప్లాయీ, మిస్సింగ్ సిటిజన్స్ పెండెన్సీని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, నూజివీడు, చింతలపూడి, జంగారెడ్గూడెం కమిషనర్లు ఆర్ వెంకట్రామరెడ్డి, డి పావని, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న స్టాల్స్ మీరే పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే మీ కంట్రోల్లో వాళ్ళు ఉండరా? మన జిల్లాలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ వన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ని షాపులు వెళ్ళగలరు? మీ పరిధిలో ఉన్న మీరు పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ షాప్స్ ఏమవుతుంది? గతంలో మా దగ్గర శానిటరీ ఇన్స్పెక్టర్స్కి ఆ పవర్స్ ఉండేది బట్ అన్ఫార్చునేట్లీ ఒక 10 years చేయాలని ఎక్కడ వస్తుంది? వేస్ట్ని ఫుడ్ తోటి కలిపిన చోట్లోనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా మీరు పర్మిషన్ ఇచ్చి మీ మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఫుడ్ స్టాల్స్ వాట్ ఎవర్ ఈట్రీస్ ఏమేమి మీ దగ్గర ఉన్నాయో ఈట్రీస్ వాళ్ళందరికీ క్లియర్గా చెప్పి ప్రాపర్గా ఎనీవేస్ ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ ఫర్ తడి చెత్త, పొడి చెత్త అలా విడిగా చేయడం, నాన్ వెజ్ ఏమైనా వాడి ఉంటే ఆ ర్యాటంలో చెక్ చేసుకోవడం, ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు చూడడం. మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి అన్కుక్తో ఆర్ నాట్ వెల్ కుక్తో హైజీనిక్ కండిషన్లో వంట చేయలేదంటే ఇలాంటి ఇష్యూస్ కూడా రావచ్చని చెప్తున్నారు. కాబట్టి మీ పరిధిలో ఎక్కడెక్కడ ఈట్రీస్ ఉన్నాయో వాళ్ళతోటి మీటింగ్ పెట్టి మెసేజ్ని క్లియర్గా పెట్టేయండి. హైజీనిక్ కండిషన్లో మెయింటైన్ చేయాలి. హైజీన్ లేదంటే వీ విల్ క్లోజ్ ద షాప్, షట్ డౌన్ ద షాప్ని కూడా మెసేజ్ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ యూ విల్ గివ్ అ ఛాన్స్ ఫర్ దెమ్. ఆయన కూడా వాళ్ళు రెక్టిఫై చేయలేదు 1 week 10 days తర్వాత అంటే క్లోజ్ చేయించండి. కంటామినేషన్ వల్ల కూడా ఇష్యూస్ వస్తుంది. కాబట్టి మున్సిపల్ పరిధిలో ఉన్న 2 cases విచ్ ఆర్ రిపోర్టెడ్ ఆర్ ఆల్సో అర్బన్ ఇన్ నేచర్. ఎక్కడికి రూరల్లో అలాంటి నెగ్లిజెన్స్ రాలేదు. కాబట్టి మున్సిపల్ కమిషనర్స్ పరిధిలో కానీ వాటర్ టెస్టింగ్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్. మనం ప్రిపరేషన్ పాయింట్స్ నుంచి వచ్చేటప్పుడు 2 ppm పెట్టాలి. అది టైలెంట్ పాయింట్ ఎక్కడైతే లాస్ట్ పాయింట్ వస్తుందో అక్కడ 0.2 ppm పెట్టాలి. సో అది టెస్టింగ్ ఒక ప్రోటోకాల్ ఉంది. పంచాయతీ అభివృద్ధి ఆకాంక్షలకు, సంక్షేమ సౌఖ్యాలకు పట్టభద్రులంతా అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజాన్ పెదబాబు అభిప్రాయపడ్డారు. ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్న వారు తాజాగా శుక్రవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రచార పర్వాన్ని నిర్వహించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశీలకురాలు సునీత, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజాన్ మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తితో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి ప్రభుత్వంగా పేరుగాంచిన కూటమి ప్రభుత్వానికి మరింత మంచి చేసే అవకాశం కలగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థిగా పేరాబత్తిన రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా మరి జల్లిడి పట్టినట్టుగా మరి ప్రచారం చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్లో మొన్న ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ రోజున కూడా మరి ఎందుకంటే సిబ్బంది అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి మరి ఈ రోజున కూడా వచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇక్కడ పనులకు వచ్చేటప్పుడు మరి అందరూ ఇక్కడికైతే ఎక్కువ మంది వస్తారన్న ఉద్దేశంతో ఇక ఈ క్యాంపులో మరి వాళ్ళని కూడా కలిసి మరి ఓటు అభ్యర్థించడం జరిగింది.
ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి అనేసరికి క్యాన్వాసింగ్ ప్రజల్లో అంతా కూడా అవన్నీ సంబరాలకి జరిగినట్టుగా జరుగుతాయి. దాన్ని చూసి అందరూ ఓటింగ్కి వస్తారు. దీంట్లో వచ్చేసరికి కొద్దిగా బాధ్యత లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కలిసి వివరించడం జరుగుతుంది. ఎందుకనంటే ఏదైనా బిల్లు మరి అసెంబ్లీలో చేసినప్పుడు అది పాస్ అవ్వాలి అంటే మరి మండలిలో పాస్ అవ్వాల్సిన మెజారిటీతో పాస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా, ఎందుకనంటే అందరికీ కూడా ఈ రోజున ప్రతిదీ కూడా రాజకీయం అనేది కానీ వ్యవస్థ గురించి కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దాన్ని ఇంకా కూడా విపులీకరించి చెప్తూ వాళ్ళందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్పాం. 27వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటేసి రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మేము అందరం కూడా కోరటం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే పరిశీలకులు మరి సునీత గారు వచ్చారో, అలాగే గౌరవ మేయర్ గారు వచ్చారో, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారో అందరం కూడా ఒక్కొక్కటిగా లోగడ 8 నెలల క్రితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అందరూ కూడా సుముఖంగానే తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొంటామని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఎన్ని కూడా తెలిసినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే అబ్జర్వర్ గారు సునీత గారు, మరి మేము కూడా ఇక్కడ పాల్గొని ఏదైతే మున్సిపల్ సచివాలయ సిబ్బంది కానివ్వండి, అలాగే అందరినీ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా కోరటం జరుగుతుంది. మరి దాదాపుగా ఏలూరు నగరంలోనే నియోజకవర్గంలో 12,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరిని కూడా వారిని కలిసి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం బలపరిచిన మరి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరి అందరం కూడా కోరటం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి మరి ఏదే అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేము కానివ్వండి, అలాగే గెలిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కానివ్వండి, మరి ప్రభుత్వం తరపున మరి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా వారందరినీ కూడా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే గౌరవ మేయర్ గారు, కార్పొరేట్లు అందరం కలిసి కూడా రేపు జరగబోయేటువంటి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా విఘ్నతతో మంచి ప్రభుత్వానికి, మంచి వ్యక్తులకి ఓటేస్తే రాష్ట్రం బాగుంటుంది. ఏ విధంగా ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎలక్షన్స్ రావటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం లేని సమయంలో కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజలు పట్టభద్రులు ఎంతో విఘ్నతతో తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పట్టం కట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో తప్పకుండా రేపు జరగబోయేటువంటి 27 ఎలక్షన్స్లో ఏదైతే రాజశేఖర్ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు నిలబడతా ఉన్నారు, వారికి మంచి మెజారిటీ ఇస్తారు ఏలూరు ప్రజలు. ఇక్కడ శాసనసభ్యుల వారు కానీ, మేయర్ గారు కానీ ఏ విధంగా మెయిన్ ఎలక్షన్స్కి ధీటుగా కూడా ఈరోజు ఇక్కడ మేము క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఏలూరు జిల్లాలోనే ఏలూరు మంచి మెజారిటీతో రాజశేఖర్ గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారు. తప్పకుండా ప్రజలందరూ కానీ పట్టభద్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖరం గారికి గుర్తు నెంబర్ 1కి ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాము. కష్టపడడంతో పాటు ఇష్టపడి చదువును అభ్యసించాలని, అలాగే ఆధ్యాత్మిక భావం కలిగి ఉంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ విద్యార్థులకు సూచించారు. గురువారం పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో క్రేయ 2025 వేడుకల సందర్భంగా స్పాన్సర్షిప్ భాగస్వాములైన అంబికా గ్రూప్స్ మరియు ఎన్ గ్రూప్స్ అధినేతలు అంబికా కృష్ణ, నారా శేషు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ఎండీ ఎం సాయి రోహిత్ సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అలాగే ఏ విధంగా కష్టపడి పైకి వచ్చింది ఏవీ వీడియో వారి బయోగ్రఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అంబికా కృష్ణ మాట్లాడుతూ
ప్రస్తుత హైటెక్ యుగానికి అనుగుణంగా విద్యార్థులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యత కలిగి ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఏలూరులో ఇంజనీరింగ్ కళాశాలలో రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణ విద్యార్థులకు అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనియాడుతూ యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. విద్యార్థులందరూ లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అంబికా కృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు మంచి స్నేహితులు. వ్యాపారం, సినిమా, రాజకీయాలు ప్రతి రంగంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల కొనసాగింపు. ఏలూరు ధర్మభేరి ప్రాంగణం వేదికగా ఎన్నో నారా శేషు గారు ఆయనకు సగర్వంగా స్వాగతం పలుకుతోంది. ఈ సందర్భంలో ఎండి గారు రోహిత్ గారికి నారాశేషి గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. చాలా మందికి ఈ విషయం తెలియదు. విజయవాడ కాల్ బుక్ చేస్తే మధ్యాహ్నం ఎప్పుడు వచ్చేది లోపల మన విజయవాడ వెళ్ళొచ్చేసి అనమాట. అటువంటి స్థితి మేము చూసాం. రంగాల కాడి నుంచి ఎస్టీడీ చూసుకుంటే చాలా మంది చేతులు ఎస్టీడీ చూసుకుంటున్నారా? ఎస్టీడీ, ఆ తర్వాత ఎస్టీడీ చూసాం, ఆ తర్వాత డైరీ ఫోన్ చూసాం, ఆ తర్వాత ఇవాళ మీ చేతులు అందరి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కూడా చూస్తున్నాం. ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత చూశారు ఎంత ప్రగతి సాధించింది ఇండియా. ఒక్కసారిగా జీతాలు పెరిగిపోయినాయి, ఒక్కసారిగా ఆర్థిక స్థితి పెరిగిపోయింది, మన బడ్జెట్లు పెరిగిపోయినాయి, మన ఖర్చు పెరిగింది, మన ఆదాయం పెరిగింది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మొత్తం అంతా మారిపోయింది. ఇవాళ ఈ దేశం ఇంత అభ్యున్నత స్థాయికి ఉందంటే కేవలం ఒక పాలసీ దేశం. అంత ఆపర్చునిటీ ఎక్కడ ఉంది? హోటల్ ఇండస్ట్రీలో ఉంటే క్రూస్లోకి వెళ్ళచ్చు. క్రూస్ అంటే మీకు తెలుసు కదా, ఆ క్రూస్లోకి వెళ్తే 6 నెలలు శుభ్రంగా 24 గంటలు శుభ్రం భోజన వ్యవహారం అంతా చూస్తారు, మళ్ళీ 2 నెలలు ఇంటర్గా రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ క్రూస్లోకి వెళ్ళచ్చు. ఇలా ఎంతో డెవలప్మెంట్ ఉంది. హోటల్ ఇండస్ట్రీ డిప్లొమా కోర్సెస్ కానీ మీరు కనుక నేర్చుకుంటే నేను వెంటనే జాబ్ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంబికా ఫ్యామిలీకి, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ ముందుగా నా నమస్కారాలు. కండక్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ, అలాగే మేనేజ్మెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బేగం చదివి వ్యాపారం చేసుకుంటున్న నేను కాబోయే ఇంజనీరింగ్ ముందు చాలా మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలాగే కంగ్రాచులేట్ నారా శేషు గారు అండ్ థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం మాకు స్పాన్సర్ చేసి మాకు రేపు జరగబోయే కాన్సర్ట్ కూడా సక్సెస్ఫుల్గా జరిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండని, రాష్ట్రంలో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయండి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరపత్రాలను అందించి విస్తృత స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారు.
ఇంటర్మీడియట్ తీసేస్తారా స్కూల్ తీసేస్తారా మండలానికి ఒకటే వచ్చింది సర్వీస్ రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. స్కూల్ ఓపెన్ చేసినప్పటికీ మా రోడ్ ఏంటి పోలేదు కాలు పెట్టకూడదు. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, నీటిని వృధా కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కార్పొరేషన్ డీఈలు, ఏఈలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పాల్గొని ఏలూరు నియోజకవర్గంలో రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా జాప్యం లేకుండా తక్షణ చర్యలే లక్ష్యంగా అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తుండటంతో ఏలూరు నగరంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతో ముందు చర్యలు చేపట్టామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తకుండా ఎమ్మెల్యే బడేటి చంటి సూచనలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా నీటిని వృధా కాకుండా వినియోగించాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, డీఈలు రజాక్, కొండలరావు, తాతబ్బాయి, డిమాన్ అజయ్, ఏఈలు సాయి, అరుణదేవ్, సంధ్య, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సరే ఇప్పుడు ఎస్సీ గారికి మళ్ళీ చెప్పింది, ఎస్సీ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు కాదు 100 క్యూసెక్లు ఎత్తే ఇంకా హెవీగా ఎక్కువ వచ్చినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. మనం అన్ని మోటార్లు ఆడితే కంటిన్యూషన్ మీటర్న్నర పెరుగుతుంది. 12.5 ఉంది సార్, మ్యాక్సిమం 16 రోజులు కంటిన్యూగా రోజులతో లెవెల్కి వచ్చేస్తే తర్వాత కొద్దిగా వచ్చినా మనకు సరిపోతుంది. పొలాలకి అయిపోతుంది కదా. మీ కాలువ ఎప్పుడు కట్టేస్తారు? ఓకేనా? అందరికి కూడా నమస్కారం. ఏదైతే మొన్న 10 రోజుల క్రితం మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి దెందులూరులో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాన్ని మరి మేమందరం కూడా అధికారులు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా పరిశీలించడం జరిగింది. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ రోజు నుంచి కూడా అన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి ఏదో కొత్త మోటార్లు కొన్నారు కార్పొరేషన్ ద్వారా,
దానికి సంబంధించి ట్రాన్స్ఫారం అయితే ఆ ట్రాన్స్ఫారం పనులు కానీ కొత్త మోటార్లు బిగించడం కానీ అన్నీ అయినాయి. ఇప్పుడు ఏదైతే వాటర్ రావట్లేదని చెప్పారో వాళ్ళు ఇప్పటి వరకు ఏదో సత్యనారాయణపురం వరకు కూడా బోట్ని ఏదైతే నాసుని క్లీన్ చేసే బోట్ని అక్కడ వరకు రప్పించడం జరిగింది. అది రేపటికల్లా మన దెందులూరు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అక్కడికి రావడం జరుగుద్ది. మరి మనం 10 రోజులు తోడితేనే కానీ సుమారు మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఉంది. ఇక్కడ ఏదైతే ఏఈలతో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఏఈలు కానీ అనేది ఏంటంటే 20 రోజులు రావాలని చెప్తున్నారు. నిన్న మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈఎన్సీ గారిని కూడా లైన్లోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది రాకూడదని చెప్పి కాలువని వాళ్ళ నుంచి కూడా వంతులు వాటా లేకోకుండా ఏలూరు నియోజకవర్గానికి వదలమని చెప్పారు. ఇప్పుడు ఆటోమేటిక్గా 1 ఫీట్ పెరిగింది. సాయంత్రం అయ్యేసరికి ఇంకొక ఫీట్ పెరుగుద్దని చెప్తున్నారు. డెఫినెట్గా దాంతో మనకు ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కాలువ కట్టేటప్పుడు మనకు ఒక 10 రోజులు ఇస్తారు కాబట్టి అప్పటికి పూర్తిగా మనం ఏదైతే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో వాటిని నింపగలుగుతాం. దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచనతో మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి 15 రోజులు కూడా మనం జాగ్రత్త వహించి దాన్ని నింపుకోగలిగితే ఏ ఇబ్బంది రాదని చెప్పి ఏఈలకి అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానికి అందరూ కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఫిబ్రవరిలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే రేపు నుంచి వస్తాయో ఆ నీటిని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దాన్ని ఉపయోగించుకోవడానికి ఏఈలందరూ జాగ్రత్త తీసుకుంటారు. అలాగే ప్రజలకు కూడా వాళ్ళ 10 రోజుల క్రితం మనం ఏదైతే చెప్పాం వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగేటప్పుడు వృధాగా పోయే నీటికి వాళ్ళందరూ కూడా లాక్లు వేయడం జరుగుతుంది. వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంతో, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా వచ్చినాయి. ఈ తప్ప నీటి ఎద్దడి ఎక్కువ ఉండేటట్టుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో అందరూ కూడా వాడుకోవాలని కోరుతున్నాం. అలాగే ఎక్కడైనా మంచినీటి ఎద్దడి ఎక్కడైనా వేసాకాలంలో పంపులు కొద్దిగా రావడం తగ్గినా కూడా ట్యాంకర్ల ద్వారా ఇంకో 4 ట్యాంకర్లు కూడా అదనంగా పెడతానని చెప్తున్నారు మేయర్ గారు. ట్యాంకర్ల ద్వారా వాళ్ళకు కూడా నీటిని సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో అధికారులు ఎలాగున్నారో ప్రజలు కూడా బాధ్యతతో ఉంటే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి ప్రజలు కూడా దీనికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ వేసవికాలంలో మరి ప్రతిరోజు కూడా నీటి సమస్య ఎక్కడా లేకుండా చూడాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి గత 10 రోజుల క్రితం మరి దెందులూరులో ఉన్నటువంటి ట్యాంకర్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి మరి 50 mlt వాటర్ మిషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున అధికారులతో కూడా మరి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గోదావరి జలాలని మరి ఇప్పుడు వదలటం జరిగింది, కానీ అక్కడ నాసు ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకంగా బోటును కూడా మరి రప్పించి అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. మరి ఈ వేసవికాలంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా ఏలూరు ప్రజానికానికి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా
నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో క్రేయర్ 2025 వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కళాశాలలోని పలు విభాగాల వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహించారు. కళాశాల ఎండీ ఎం సాయి రహూత్ కేక్ని కట్ చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించడమే కాకుండా విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంగణమంతా హోరెత్తింది. క్రేయ కార్యక్రమం పురస్కరించుకుని కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రాంగణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. అలాగే స్పాన్సర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకర్షించాయి.
నమస్కారం. నేను డాక్టర్ ఎం మురళీధరరావు, ప్రిన్సిపల్ రామచంద్ర కాలేజ్ ఇంజనీరింగ్. ఈ నెల అనగా ఈరోజు 21/2/25 మరియు 22/2/25 ఈ 2 రోజులు మా కాలేజీలో క్రేయా 25 ఆధ్వర్యంలో విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, వారి సన్నిహితులకు విద్యార్థుల ద్వారా సాంకేతిక మరియు కళాత్మక ప్రదర్శన, వారితో వారి యొక్క జిజ్ఞాస, వారి యొక్క అభిరుచులతో, వారు చేసినటువంటి పనులతో వాటిని ప్రదర్శిస్తూ అందరూ ఈ 2 రోజులు వారి యొక్క మనోభావాలను, వారి యొక్క ఆసక్తిని కనబరుస్తూ విద్యతో పాటు సమాజంలో ఉండే బాధ్యతలతో, సామాజిక స్పృహతో, తల్లిదండ్రులతో, వారి యొక్క బంధుమిత్రులతో ఏ విధంగా ఉండాలి అనే యొక్క సందేశాత్మక కార్యక్రమాలు ఈ 2 రోజులు ఆడిటోరియంలో జరుగుతాయి. సో అందరికీ మా ఆహ్వానం. స్థానిక రామచంద్ర కాలేజ్ ఇంజనీరింగ్ వచ్చి వాటి అనుభూతి పొందాలని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. మరొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. విద్యార్థులందరికీ వారి యొక్క విద్యతో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా వారికి కావలసినంత సమస్య పరిష్కారం, వాటిని రిలాక్స్ అవుతూ మరియు అభివృద్ధి చెందుతూ వారి విద్యలో రాణిస్తారు. సో అదే ఆ ఉద్దేశంతోనే 2022 నుంచి ప్రతి సంవత్సరం ఈ 2 రోజుల కార్యక్రమాలు విద్యార్థులకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి చదువులో సామర్థ్యాన్ని పెంచడానికి ఈ 2 రోజుల కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే క్రమంలోనే కొందరు సచివాలయ ఉద్యోగులు తన మాట తీరు వల్ల మనస్తాపం చెందితే అందుకు తాను బహిరంగ క్షమాపణ చెబుతున్నానని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ చెప్పారు. శుక్రవారం ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వేలో జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ 20%తో అధమస్థానంలో ఉండడంతో ఉద్యోగుల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పే క్రమంలోనే పొరపాటున తన నోటి వెంట అనకూడని మాటలు దొరలడంతో కొందరు సచివాలయ ఉద్యోగులు బాధపడ్డ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వారిని తాను వ్యక్తిగతంగా దూషించలేదని, కేవలం ఉద్యోగుల పనితీరు మెరుగుపరుచుకోవాలని సున్నితంగా మందలించే క్రమంలోనే మాటలు దొరలడం పట్ల చింతిస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులను సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తానని ఆయన చెప్పారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విధులను సకాలంలో పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ కోరారు. ఆ సందర్భంగా జిల్లాలో అన్ని రకాల సర్వేల్లో ఏలూరు కార్పొరేషన్ పూర్ ప్రోగ్రెస్ ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేయడంతో నేను కూడా నా సిబ్బంది మీద కొంచెం పరుషమైనటువంటి పదజాలం వాడటం జరిగింది. అందులో భాగంగా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండా ఒక కులం పేరు రావటం చాలా బాధాకరం. అలాంటి వారు దాని మూలంగా ఎవరైనా మనసులు బాధపడి ఉండి నొప్పించి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కావాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి వారు ఏలూరు కార్పొరేషన్కి వచ్చి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్ని కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకించి పన్ను వసూళ్ల విషయంలో చాలా వెనకబడి ఉన్నాము. నీటి పన్ను అయితే మరీ దారుణంగా కేవలం 18% మాత్రమే వసూలు చేస్తున్నాము. కాబట్టి సిబ్బంది అందరూ కూడా సకాలంలో చురుగ్గా తమ విధి నిర్వహణలో పాల్గొని పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా చక్కగా కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మార్చి నెలాఖరులోపు పన్నులు సకాలంలో చెల్లించి వడ్డీ నుండి మళ్ళీ మార్చి దాటినంత ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మార్చి నెలాఖరులోపు పన్నులన్నీ సకాలంలో చెల్లించవలసిందిగా ప్రజలందరికీ కూడా
ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. దీంతోపాటు వేసవికాలం ముంచుకొస్తూ ఉంది. ఈ వేసవికాలంలో 2 పూట్ల తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా సంప్రదించి వచ్చే నెల మొత్తం కూడా ఈ కంటిన్యూగా ఈ గోదావరి కాలువకి నీళ్ళు వదిలే విధంగా చర్యలు తీసుకొని ఆ 20-30 డేస్లో ర్యాపిడ్గా మొత్తం కంప్లీట్గా ఈ చెరువు మొత్తాన్ని కూడా నింపేసి వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా చేయడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారి యొక్క సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని సమన్వయపరుచుకుంటూ చెరువు నింపడానికి పురపాలక సంఘ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సుమారు 900 పాట్ హోల్స్ అన్నింటినీ కూడా ఏలూరు కార్పొరేషన్లో 100% కంప్లీట్ చేసి గోతులు లేనటువంటి నగరంగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం దగ్గర టెంపుల్ దగ్గర కానివ్వండి, 1 టౌన్లో మరొక రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా బీటీ రోడ్లు కంప్లీట్ చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘంలో 3 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు టెండర్స్ పిలిచి ఉన్నాము. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేయించేసి ప్రజలకి మంచి స్పీడ్గా పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అభయాంజనేయ స్వామికి ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయుడు కృపా కటాక్షాలతో రాష్ట్రంలోని అందరూ ఆనందంగా ఉండాలని ఆయన స్వామిని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంతో పాటు గోపాల్పురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ, రేగంటి రాంబాబు, పోలిన శ్రీను, జనసేన మండల పార్టీ అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి, సుంకర ఆంజనేయులు, స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ ఆంజనేయ బొట్టు పెట్టుకోండి. కుంకుమ అనేది ఆంజనేయ బొట్టు పెట్టుకోండి. మనోవాంఛావల్ సిద్ధిరస్తు, ఇష్టకామ్యాది సిద్ధిరస్తు. మనోవాంఛాబలసిద్ధిరస్తు, రాజ్యాధికారి ప్రాప్తిరస్తు, సంతోషరస్తు, సర్వమంగళానుభవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాన్ని భవంతు. అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే దేశోహం శోభరహితం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళభవతు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు. అక్కడ కొట్టేసిన పక్కన అలా కొట్టేయండి. అంటే మీరు భవిష్యత్తులో ఏదైనా టెంట్లు వేసుకున్నా ఏదైనా కార్యక్రమం చేస్తున్నా సార్ కొంచెం ఓకే సార్ అలా తీద్దాం. మళ్ళీ తీద్దాం బ్రో. మొత్తం కంప్లీట్ గా भागदेवैनं वै नं प्रणेति ब्राह्मणौ शौदरे एतो ब्राह्मणो वै सर्वा देवता उद्धरति
यावत् सर्वैतु ब्राह्मणे वसन्ति तस्मा ब्राह्मणेभ्यो वेदविभ्यो देवी नमस्कुर्या नासिरङ्गी ये देवता प्रीणाति पर्याप्यवासयति वाद्येति देवस्य गृहे ॐ तच्चयोरावृणे महे गातिर्यज्ञाय गातिर्यज्ञवर्णे दैवेः तच्चिरत्तर्मः तत्सर्वाभिषेभ्यः ॐ जगातिवेशम्। ఈ నెల 23వ తేదీన విజయవాడలో జరగబోయే 2 న్యూ డెమోక్రసీ విప్లవ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం అనుబంధ ఏలూరు జట్టు కార్మిక సంఘ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వాల్ పోస్టర్ కార్యక్రమానికి హాజరైన ఐఎఫ్టియు ఏలూరు నగర సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు, యూనియన్ ప్రెసిడెంట్ జగ్గవరపు రమణ మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గానికి, కష్టజీవి వర్గానికి హక్కుల పరిరక్షణ కోసం పోరాడే సంఘాలు, పార్టీలు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే అని, ఆ సంఘాల కలయిక కార్మిక వర్గానికి హక్కులకు, జీతభత్యాల పెంపుదలకు, మెరుగైన వేతన ఒప్పందాల కోసం నిరంతరం పనిచేసే విప్లవ సంఘాలుగా విలీనం కావడం చాలా సంతోషకరమని తెలియజేశారు. మోదీ, షా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేసే దిశగా విప్లవకారుల పోరాటాలను విజయవంతం చేయాలని కోరుతూ ఈ సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక వర్గం కదిలి రావాలని పిలుపునిచ్చారు. వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంగం అప్పారావు, ఈశ్వరరావు, అన్నవరం, పైడ్రాజు, కృష్ణ, జి నాగేశ్వరరావు, సంతకం అప్పారావు, తిరుపతిరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినప్పటికీ గత 10 సంవత్సరాల క్రితం కొన్ని భేదాభిప్రాయాల కారణంగా విడివిడిగా పనిచేస్తూ ఉన్నాయి. రేపు 23వ తారీఖున మళ్ళీ ఈ 2 పార్టీలు కూడా ఒకే పార్టీగా కలిసి పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేసి 23వ తారీఖు విజయవాడ ఎంపీ భవన్ అంటే మాకినేని బసవపున్నయ్య భవనంలో ఈ యొక్క విలీన సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క సభకి పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు అలాగే పేద వర్గాలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఈ యొక్క ఓఎంహెచ్ఎల్ సెంటర్లో ఈ యొక్క పోస్టల్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో, భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం కానీ, అలాగే రైతుల విషయంలో కూడా చాలా నిరంకుశంగా పోతూ రైతులు ఇబ్బంది పెట్టడం కానీ, ఇంకా అనేక మంది పేదలు ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితుల్లో సమిష్టి ఆలోచనతో మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కలిసి పనిచేయాలనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు విడిగా ఉన్నటువంటి 2 కూడా ఒకే పార్టీగా పనిచేయడానికి నిర్ణయించాయి. రేపు 23వ తారీఖున విజయవాడ మాకినేని బసవపున్నయ్య హాల్లో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఏలూరు నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది ఆ సభకు తరలి వెళ్ళడానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏలూరులోని సీతారాం నగర్ చెరువుగట్టుపై విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాగణపతి, సీతారామచంద్రస్వామి, కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, గోపూజ, పంచగవ్య ప్రాసన, సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీ కాలనీ, చెరువుగట్టు, సీతారాం నగర్, తంగెళ్లముడి, ఏలూరు పట్టణ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి కుంకుమతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 23వ తేదీ ఆదివారం మూల విగ్రహాల ప్రతిష్ట, అదే రోజు అఖండ అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులు 50 మంది తమకు తోచిన విరాళాలు ధన రూపేణ, వస్తు రూపేణ ఆలయ కమిటీ సభ్యులకు అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
విశ్వప్రియ విష్ణుమనోహరే ఏలూరులోని ఆర్ఆర్పేట నందుగల శ్రీ శార్వాణి విద్యా ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లని, వాటిని ఒక తరం నుండి మరొక తరానికి అందించేది వారి మాతృభాషేనని, జ్ఞాన సముపార్జన కోసం అనేక భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మర్చిపోకూడదని, తేలిక చేసి మాట్లాడకూడదని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, పాటలు, అచ్చులతో పదాలు, శతక పద్యాలు, యక్ష ప్రశ్నలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వివిధ కవుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి రత్నకుమారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు. నా పేరు పి జాహ్నవి సాయి. నేను శ్రీ శర్వాణి పాఠశాలలో. అది చాలా చిన్నది. నేను చెప్పనా గజానన? అదేలాగా గజానన మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జానా. మేడం వెళ్ళారా? లోపలికి వెళ్ళారా? చూడండి, ఇటు చూడండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో వివిధ రకాల భాషలు, జాతులు, ఎన్నో రకాల పండుగలు అనే వాటిని మనము చేసుకుంటాం. అయితే భాష అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా గొప్పది. ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలను మోసుకెళ్ళేదే మన మాతృభాష. మన మాతృభాషలో విద్యాబోధన సాగడం వల్ల మనము ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా ఉన్నత స్థితుల్లోనే ఉంటాం. అయితే మన మాతృభాషలో ఎన్నో కవితలు, గేయాలు, అలంకారాలు, ఎన్నో చాటువులు అనేవి ఉన్నాయి. ఈ ప్రస్తుత కాలంలో అందరికీ కూడా ఎవరి ఇంగ్లీషు మోజులో పడి అందరికీ కూడా ఇంగ్లీషు మీద పట్టు రావట్లేదు, వాళ్ళ మాతృభాష మీద కూడా పట్టు సాధించలేకపోతున్నారు. ముందుగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, పరభాషలు నేర్పించుకోవచ్చు. అవి మనము జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడితే, మన మాతృభాష అనేది పిల్లలకు నైతిక విలువలు అనేవి నేర్పుతాయి. మన మాతృభాషలో ఎన్నో నైతిక విలువలు తెలిపే పద్యాలు అనేవి చాలా ఉన్నాయి. ఎన్నో నీతి కథలు ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలకి అందజేయగలిగితే మన మాతృభాషలో భవిష్యత్తులో వారు మంచి నడవడిక కలిగిన వారుగా ఉంటారని నా అభిప్రాయం. ధన్యవాదాలు.
హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఏలూరు వైఎంహెచ్ హాలు ప్రాంగణంలో గల తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. తెలుగు తల్లి విగ్రహానికి వైఎంహెచ్ మేనేజ్మెంట్ కమిటీ గౌరవ అధ్యక్షులు అంబికారాజా, అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావులు పూలమాలలు వేశారు. గౌరవ అధ్యక్షులు అంబికారాజా మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరి మాతృభాష వారికి అందమని, మాతృభాష అమ్మతో సమానమని, ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించుకోవాలని పేర్కొన్నారు. అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని ఇప్పటి తరం వారికి తెలియజేయడానికి ఇటువంటి మాతృభాష దినోత్సవ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని తెలియజేశారు. పార్వతీ రామచంద్రన్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, సహాయ కార్యదర్శి వేమ కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి కేబీరావు, ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు ఎంవి రవీంద్ర, ఏ పార్వతీ రామచంద్రన్, ఎం సూర్యనారాయణ యాదవ్, గరికపాటి కాళిదాసు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. ఓకే సార్, అయిపోయిందండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి కదిలిపోతుంటేనో విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేనో బంగారు పంటలే పండుతాయి, మురిపాలము చాలు కలుగుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, చావయ్య గొంతులో తారారు నాదాలు, చిక్కయ్య కలములో తీయం దానాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ ముడిసేసి మల్లమ్మ ప్రతిభక్తి తిమరు సుడియుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మానులోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. నీ తెలుగు తల్లి, నీ తెలుగు తల్లి, నీ తెలుగు తల్లి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.